అనేక ప్రాణాలను కాపాడుతున్నాం. అనేక విధాలుగా ప్రభుత్వం కాపాడలేదా అంటే ప్రభుత్వం కాపాడొచ్చు, కానీ నా నియోజకవర్గం, నా పేద ప్రజానీకం, నా మనుషులు, నేను నాకు ఈ యొక్క మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తే నాకు ఇంత గౌరవాన్ని, ఇంత చట్టసభల్లో కూర్చున్నటువంటి హక్కుని కల్పించినటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి, నా జిల్లా ప్రజానీకానికి నా గురించి స్పష్టంగా తెలుసు. ఈరోజు ఏదో మీరు నాకు ఇదేదో కులాల మధ్యలో చిచ్చులు రెచ్చగొట్టడానికి, ఏదో మీరు చేయాలని కుట్ర చేయడానికి నిన్న మీరు చూశారు. ఎవరో హెలికాప్టర్ దగ్గర ఒక ఆయన చనిపోయాడని బీసీలను ఉపయోగించి రాజకీయం చేయాలని చూశారు. ఈరోజు నన్ను పెట్టి ఎస్సీలను ఉపయోగిద్దామని చూస్తున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం యొక్క మంచి చెడ్డల్ని మీరు మాట్లాడాలి తప్ప కొంతమంది వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని మీకు నిజంగా నా నియోజకవర్గంలో నిలబడటానికి కూడా నేడలేదు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలి, ఈ యొక్క రాజకీయ వ్యభిచారం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి మరి మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకు ఇచ్చేటువంటి నీ పీకే కానీ, నీ సలహాదారులు కానీ నీవేమన్నా ఉంటే నువ్వు ఏం చేయగలుగుతావో, నువ్వు చేసినటువంటి రాష్ట్రానికి ద్రోహం ఏంటో, నీ యొక్క 11 కేసులు ఏంటో, నీ చరిత్ర ఏంటో మరి నువ్వు మాట్లాడాలి తప్ప ఈ రోజున ఎస్సీలకి నాకు మధ్యలో నువ్వు అగాధాన్ని సృష్టిద్దామని చెప్తే ఆ అగాధంలో ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడతాడు. అంతే తప్ప నేను తవ్వుకున్న గోతులో తప్పనిసరిగా నేను తవ్వితే కనుక నేను పడతా, అట్లాగే నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడతావు. కానీ ఈ విషయాలు వాస్తవం అని చెప్తే నేను రాజకీయంగా శాశ్వతంగా వైదొలుగుతా. అంతే తప్ప నేను మరలా వెళ్ళి అదే శ్రీరామవరంలో నేను ప్రెస్ మీట్ పెట్టాను. నేను వెళ్ళి వాళ్ళందరినీ కలిశాను. నేను ఇంత మాట్లాడానని చెప్పి వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. మీరు నన్ను ఒక్క మాట కూడా మమ్మల్ని ఎవరిని కూడా మాట్లాడలేదు. మా వాళ్ళు తాగి మాట్లాడుతున్న దానికి మీరు వివరణ ఇచ్చారు. ఆ రోజున మీరు ఇట్లా పదవులు మాకు మీకెందుకు నా కొట్లాటలో నిలబడేది మేం కదా, మీరెందుకు మీ కుటుంబాలను పాటు చేసుకుంటారు, మీరెందుకు గొడవలు పడతారు, మీరు అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీరు పైకి రావాలి, మీరు బాగా బతకాలి, మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్పిన దానికి ఈ రకమైనటువంటి మనం నా మీద అంటగట్టడం ఇది నిజంగా రాజకీయ వ్యభిచారి తనమే, వాళ్ళ రాజకీయ దివాలా కోరుతానని కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.